జై శ్రీరామ్ అన్న తమ్ముడు. ఒక గ్రామంలో రామయ్య అనే అన్న, సోమయ్య అనే తమ్ముడు ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్న పొలం చేసుకుంటూ జీవించేవారు. రామయ్య చాలా సహనంగా పెద్ద మనసుతో ఉండేవాడు. సోమయ్య మాత్రం కొంచెం అసూయ, కోపం ఎక్కువగా ఉండేవాడు. ఒకసారి పంట బాగా పండింది. అన్న రామయ్య అన్నాడు, తమ్ముడా, మనిద్దరము సమానంగా పంట పంచుకుందాము. కానీ సోమయ్య అనుకున్నాడు, అన్నకి కుటుంబం ఉంది, నాకు లేదు. అయినా నేను ఎక్కువ తీసుకోవాలి. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత సోమయ్య అన్న పొలం నుంచి కొంత పంట దొంగచాటుగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అదే రాత్రి రామయ్య కూడా ఆలోచించాడు, నా తమ్ముడు ఒంటరివాడు, అతనికి ఎక్కువ అవసరం ఉంటుంది. అన్న కూడా తన పొలం నుంచి కొంత పంట తీసుకొని తమ్ముడి ఇంట్లో పెట్టి వచ్చాడు. ఇలా కొన్ని రోజులు జరిగింది. ఇద్దరికీ ఆశ్చర్యంగా నా పంట ఎందుకు తగ్గడం లేదు అని అనుకున్నారు. ఒక రాత్రి ఇద్దరూ ఎదురెదురుగా వచ్చారు. అప్పుడు జరిగిన విషయం అర్థమయ్యింది. సోమయ్యకు తన తప్పు అర్థమయ్యింది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్న కాళ్లపై పడ్డాడు. అన్న, నువ్వు దేవుడివి, నేను తప్పు చేశాను అన్నాడు. రామయ్య తమ్ముడిని లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇందులో మనము తెలుసుకోవలసినది ఏమిటంటే, రక్త సంబంధం కంటే గొప్పది ఏదీ లేదు. అన్నదమ్ముల ప్రేమలో దేవుడు ఉంటాడు. అసూయ నష్టానికి, ప్రేమ ఆనందానికి దారి తీస్తుంది.